ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం ప్రాథమిక స్థాయిలో పూర్వ గణితం, గణిత విద్యా అవగాహన గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం బోధనా లక్ష్యాలు, సంబంధిత స్పష్టీకరణలను ఎలా ఏర్పరచుకోవచ్చో పరిశీలిద్దాం. ఉదాహరణకు తరగతి 5 విషయం గణితం, పాఠము భిన్నాలు, పాఠ్యాంశము భిన్నాలు. జ్ఞానం: విద్యార్థి భిన్నాల పాఠ్యాంశానికి చెందిన పదాలు, భావనలు, నిర్వచనాలు, గుర్తుల జ్ఞానాన్ని సముపార్జించుకుంటాడు. స్పష్టీకరణలు: విద్యార్థి ఒకే హారం గల భిన్నాలను సజాతి భిన్నాలు అంటారని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. ఒక భిన్న లవహారాలను ఒకే సంఖ్యతో గుణించగా, భాగించగా దానికి సమానమైన భిన్నం వస్తుందని గుర్తిస్తాడు. భిన్నాలను ఆరోహణ, అవరోహణ క్రమంలో రాయడాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. అవగాహన: విద్యార్థి భిన్నాల పాఠ్యాంశానికి సంబంధించిన జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటాడు. స్పష్టీకరణలు: విద్యార్థి సజాతి భిన్నాలకు, సమాన భిన్నాలకు ఉదాహరణలు ఇస్తాడు. సమాన భిన్నాలు రాయడంలో దోషాలను గుర్తించి సరిచేస్తాడు. భిన్నాలను పోల్చుతాడు. భిన్నాలను ఆరోహణ, అవరోహణ క్రమంలో రాస్తాడు. భిన్నాలను సజాతి, విజాతి భిన్నాలుగా వర్గీకరిస్తాడు. రెండు భిన్నాలను కూడితే వచ్చే భిన్నం విలువ పెరుగుతుందని తెలుసుకుంటాడు. వినియోగం: విద్యార్థి భిన్నాలు పాఠ్యాంశంపై పొందిన జ్ఞానాన్ని, అవగాహనను నూతన పరిస్థితులలో వినియోగిస్తాడు. స్పష్టీకరణలు: విద్యార్థి ఒక భిన్నానికి అనేక విధాలుగా సమాన భిన్నాలను రాయవచ్చని సామాన్యీకరణ చేస్తాడు. భిన్నాలకు సంబంధించిన నిత్య జీవిత సమస్యల విశ్లేషణ చేస్తాడు. నిత్య జీవిత సమస్యలైన వాటాలు వేయడం, పంచుకోవడంలో సమాన భిన్నాల భావనను ఎంపిక చేసుకుంటాడు. సమాన భిన్నాలు రాయడం వెనక అవసరం, వాటి ఫలితాలను తెలుపుతాడు. నైపుణ్యం: విద్యార్థి భిన్నాలు పాఠ్యాంశానికి సంబంధించిన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటాడు. స్పష్టీకరణలు: విద్యార్థి సంఖ్యారేఖపై భిన్నాలను సూచిస్తాడు. సమాన భిన్నాలకు చెందిన గణనలు ఖచ్చితంగా, వేగంగా చేస్తాడు. సమాన భిన్నాలకు రేఖా చిత్రాలు గీస్తాడు. భిన్నాలను తప్పులు లేకుండా చదువుతాడు. ఇచ్చిన భిన్నానికి సమాన భిన్నాన్ని వెంటనే మౌఖికంగా చెప్పగలుగుతాడు. బోధనా లక్ష్యాలు స్పష్టీకరణల రూపంలో రాయడం ఆశించిన అభ్యసన ఫలితాలను సూచిస్తుంది. వీటిని వివిధ రూపాల్లో రాయవచ్చు. ప్రస్తుతం ఎస్సీఆర్టీ రూపొందించిన నూతన పాఠ్య పుస్తకాల్లో అభ్యసన ఫలితాలను విద్యా ప్రమాణాలుగా పేర్కొనడం జరిగింది. సమస్య సాధన: సజాతి భిన్నాలను కూడతాడు. సజాతి భిన్నాలను తీసివేస్తాడు. పద సమస్యలను సాధిస్తాడు. కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. ఒక వస్తువులోని భాగాలను గుర్తిస్తాడు. ఒక సమూహంలోని భాగాలను గుర్తిస్తాడు. ఒక భిన్నానికి సమాన భిన్నాలను అనేక రకాలుగా రాయవచ్చునని సాధారణీకరిస్తాడు. భిన్నాలను ఆరోహణ, అవరోహణ క్రమంలో రాస్తాడు. సజాతి, విజాతి భిన్నాలను పోల్చుతాడు. వ్యక్తపరచడం: సజాతి భిన్నాల కూడికను, తీసివేతను గణిత వాక్యాల రూపంలో వ్యక్తపరుస్తాడు. సజాతి భిన్నాల కూడిక, తీసివేతలకు సంబంధించిన వ్యాఖ్యలను చదువుతాడు, రాస్తాడు. అనుసంధానం చేయడం: భిన్నాలను కొలతలకు అనుసంధానిస్తాడు. భిన్నాలను దైనందిన జీవితానికి అనుసంధానిస్తాడు. దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం: భిన్నాలను సంఖ్యారేఖపై సూచిస్తాడు. సమాన భిన్నాలకు రేఖా చిత్రాలు గీస్తాడు. భిన్నాలను పటరూపంలో సూచిస్తాడు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.